చాలా రోజుల తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలో తాను స్వేచ్ఛగా నివసిస్తున్నానని, తన కుటుంబంపై జరిగిన హింసాత్మక దాడుల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్య రీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5 నుంచి బంగ్లాదేశ్ను వీడి భారత్ వద్ద ఆశ్రయం పొందుతున్నారు. నాటి నుండి ఆమె ఢిల్లీలోనే గుర్తు తెలియని ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే హసీనా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆవామీ లీగ్ పార్టీ నేతలపై ఆరోపణలు, స్వదేశానికి తిరిగి వెళ్లాలనే ఆలోచనలు మొదలైన విషయాల గురించి హసీనా మాట్లాడారు. వచ్చే ఏడాది బంగ్లాలో జరగనున్న జాతీయ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయకపోతే తమకు ఉన్న లక్షలాది మంది మద్దతుదారులు ఎన్నికలను బహిష్కరిస్తారన్నారు. భవిష్యత్తులో తన స్వదేశంలో అధికారం చేపట్టడానికైనా, ప్రతిపక్ష పాత్ర పోషించడానికైనా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. బంగ్లాదేశ్ లో రాజ్యాంగ పాలన, రాజకీయ స్థిరత్వం తీసుకురావాలంటే తిరిగి తమ ప్రభుత్వం అధికారం చేపట్టాలని అన్నారు. దేశ భవిష్యత్తును ఏ ఒక్క వ్యక్తి గాని, కుటుంబం గాని నిర్వహించాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. తాను దేశం విడిచి వెళ్లిన అనంతరం ఆవామీ లీగ్ నేతలపై దాడులు చేయటం, పార్టీపై నిషేధం విధించడంతో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తమ ఓటమిని ఒప్పుకుందన్నారు. తదుపరి అధికారంలోకి వచ్చే ప్రభుత్వమైన రాజ్యాంగబద్ధంగా ఎన్నికవ్వాలని ఆకాంక్షించారు. యోనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను హసీనా ఖండించారు. అవన్నీ రాజకీయంగా తనను బలహీనపరచడానికి చేసిన కుట్రగా తెలిపారు. తనపై అభియోగాలు నమోదు చేసే ముందు బంగ్లాలోని కోర్టులు కూడా తనకు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వలేదన్నారు. తన వాదనను వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదన్నారు. ఆనాటి అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అనంతరం ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా నాయకత్వంలోని ఆవామీ లీగ్ పార్టీని నిషేధించింది. అయితే ప్రభుత్వం నిషేధాన్ని తాము అంగీకరించడం లేదని, తమ కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆవామీ లీగ్ స్పష్టం చేసింది. గత ఏడాది జరిగిన విద్యార్థుల ఆందోళనతో అనూహ్య రీతిలో ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన హసీనా లక్ష్యంగా యోనస్ ప్రభుత్వం అనేక మార్లు హెచ్చరికలు జారీ చేసింది. తానంతట తానుగా వచ్చి లొంగిపోవాలని బెదిరించింది. కానీ ఆమె వాటిని పట్టించుకోలేదు. పైగా తాను మళ్లీ బంగ్లా ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానంటూ మనసులో మాట బయటపెట్టారు. షేక్ హసీనా భారత్కు వచ్చాక మహమ్మద్ యూనస్ ఆపద్ధర్మ నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే త్వరలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తారని ప్రకటించినా ఇప్పటి వరకు యోనస్ ఆ పని చేయలేదు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరిపించనున్నట్లుగా తెలిపారు. మరొకవైపు బంగ్లాదేశ్ పరిస్థితిపై గతంలో అమెరికా ఆవామీ లీగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రబ్బీ ఆలం ఆందోళన వ్యక్తం చేశారు. దేశం దాడికి గురవుతుందన్నారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైనదని తెలిపారు. ఈ క్రమంలో షేక్ హసీనాకు ఆశ్రయం కల్పిస్తున్నందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు రబ్బీ ఆలం. అలాగే షేక్ హసీనా త్వరలోనే తిరిగి ప్రధానిగా బంగ్లాకు వస్తారన్నారు. అయితే మొదటిసారి మీడియా ముందుకు రావడంతో హసీనా మళ్లీ బంగ్లాలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ పాక్ గూఢచారులకు కేంద్రంగా మారుతోంది. వారు స్వేచ్ఛగా వచ్చిపోయేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఓకే చెప్పింది. రోజు రోజుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న స్నేహం భారత్కు ముప్పుగా పరిణమిస్తోంది. బంగ్లాదేశ్ గడ్డను కేంద్రంగా చేసుకుని భారత్పై గూఢచర్యానికి పాల్పడేందుకు సిద్ధమవుతోంది. బంగ్లా రాజధాని ఢాకాలోని తమ ఎంబసీలో పాక్ నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీని ద్వారా బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి భారత్ పైకి ఉసిగొల్పేందుకు పాక్ కుట్ర పన్నుతోందని నిపుణులు చెబుతున్నారు. సైనిక పరంగా కూడా పాక్ బంగ్లా మరింతగా దగ్గరవుతూ ఉండడం భారత్కు ఆందోళన కలిగించే విషయమని వారు చెబుతున్నారు. ఆపద్ధర్మ నాయకుడిగా మహమ్మద్ యూనస్ అధికారం చేపట్టిన నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గరవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని బంగ్లాదేశ్ ను పావుగా వాడుతూ భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది ఉగ్ర పాకిస్తాన్. తాజాగా ఇలాంటి మరొక ఎత్తుగడ వేసింది. పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషద్ మీర్జా నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం బంగ్లా జాతీయ భద్రతా నిఘా సంస్థ ఎన్ఎస్ఐ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోర్సెస్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఢాకాలోని పాక్ దౌత్య కార్యాలయంలో నిఘా అధికారులను నియమించేందుకు బంగ్లాదేశ్ అనుమతినిచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం పాక్ హై కమిషన్ లో ఏర్పాటు చేయబోయే ఐఎస్ఐ సెల్లో ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి, 2 కల్నల్స్, 4 మేజర్లు ఉంటారు. వీరి ద్వారా భారత్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పాక్ ఈ కుయుక్తులను పన్నుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి ఇండియాపైకి ఎగదోసేందుకు దాయాది కుట్ర పన్నినట్లుగా చెబుతున్నారు. ఇటీవల సాహిర్ షంషద్ మీర్జా బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో పరస్పరం సహాయం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా బంగ్లా భద్రతా దళాలకు పాక్ సైన్యం శిక్షణ ఇచ్చే విధంగా ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. బంగ్లా సైన్యానికి సాంకేతిక సహకారం, శిక్షణ కార్యక్రమాలు, ఆయుధ వ్యవస్థల సరఫరా, సంయుక్త నౌక వాయుసేన విన్యాసాలు చేపట్టనున్నట్టు సదరు వార్తల సారాంశం. అంతేకాకుండా పాక్ వద్ద ఉన్న JF-17 థండర్ ఫైటర్ జెట్ల పైన కూడా ఢాకా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బంగ్లాదేశ్ అత్యున్నత స్థాయి మిలిటరీ బృందం పాక్లో పర్యటించనున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు అవగాహన ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ కు సహాయం అందిస్తూ పావులా వాడుతూ భారత్కు పక్కల బల్లెంలా తయారు చేస్తోంది పాకిస్తాన్. పూర్తి స్థాయిలో బంగ్లా కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఢిల్లీకి సవాళ్లు తప్పవని అంటున్నారు పరిశీలకులు. ఇది కంటిన్యూ అయితే ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో ఉన్న పరిస్థితి ఇక ముందు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నెలకొంటుంది. బంగ్లాదేశ్ గడ్డపై నుంచి సీమాంతర ఉగ్రవాదం మొదలయ్యే అవకాశం ఉంది. చొరబాట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక షేక్ హసీనా విషయానికి వస్తే బంగ్లా జాతిపిత ముజిబుర్ రహమాన్ కూతురుగా ప్రపంచంలోని అత్యధిక కాలం దేశాన్ని పాలించిన మహిళా దేశాధినేతగా బంగ్లాదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించిన ఐరన్ లేడీగా ఎన్నో కీర్తి కిరీటాల్ని సొంతం చేసుకున్న నాయకురాలి పరిస్థితి అగమ్య గోచరంగానే ఉండిపోయింది. నాన్న నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి స్వదేశం కోసం ఆమె అలుపెరగని పోరాటం చేస్తే అది బూడిదలో పోసిన పన్నీరే అయింది. ఆగస్టు 15, 1975 సంవత్సరం ఢాకా నగరం అప్పుడే నిద్రలేస్తోంది. అకస్మాత్తుగా బుల్లెట్ల శబ్దం. అదెక్కడో కాదు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ వ్యక్తిగత నివాసంలోనే. ఆర్మీ ఇంటిని చుట్టుముట్టిందని ఆ కుటుంబానికి అర్థమైంది. అంతా ఒక్క గదిలో దాక్కున్నారు. కాల్పులు నిలిచిపోయాయనుకొని ఆయన బయటకు వచ్చారు. వెంటనే ఆర్మీ అధికారులు ఆయన చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. 18 తూటాలు శరీరాన్ని ఛిద్రం చేశాయి. ముజిబుర్ రక్తపు మడుగులో పడిపోయారు. కుటుంబంలో అందరూ చనిపోయారు. కానీ ఈ మారణ కాండ నుంచి ఆయన ఇద్దరు కూతుర్లు మాత్రం తప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పుడు జర్మనీలో ఉన్నారు. వారిలో ఒకరు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్ రాయబారి తన కుటుంబ మరణ వార్త వినిపించిన వెంటనే ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటి నుంచి హసీనా జీవితం మారిపోయింది. అలాంటి పరిస్థితుల నుంచి బంగ్లా ప్రధాని అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు హసీనా. 5గురు పిల్లల్లో పెద్దవారు హసీనా. 1947లో తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్ లో జన్మించారు. 1967లో న్యూక్లియర్ సైంటిస్ట్ వాజిద్ మియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. అప్పటికి బంగ్లాదేశ్ ఉద్యమం మరింత బలం పుంజుకొని 1971లో భారత సహాయంతో బంగ్లా స్వతంత్ర దేశంగా ఏర్పడింది.